పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇప్పుడు మేము ఇచ్చే బెనిఫిట్ మాత్రం అసలు ఏ యూనివర్సిటీ ఇవ్వదు. బికాస్ దే కెన్ ఎర్న్ వైల్ దే లెర్న్. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి మినిమం 5,000 నుంచి 15,000 వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్లో శాలరీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. మీరు నమ్మరు మేడం, బీటెక్ వాళ్ళు జీరో కాస్ట్తో చేసినట్టే. ఈ కాన్సెప్ట్ ఏ యూనివర్సిటీలో మీరు చూసుండరు, బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఈస్ గివింగ్ దిస్. మనీతో పాటు వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ కాలేజ్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఆపర్చునిటీ ఎవ్రీ స్టూడెంట్ కా లేకపోతే అందులో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇది గుజరాత్లో విష్నగర్లో ఉంది. 1942లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సంకల్ చంద్ పటేల్ గారు ఇది ఒక చిన్న స్కూల్గా స్థాపించారు. అది ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం చెంది దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది. చాలా విశాలవంతమైన యూనివర్సిటీ. అండ్ మనకి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఇవి రెండు ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ కూడా ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో బీటెక్లో ఏమేం కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సిఎస్సి, సివిల్, మెకానికల్ అండ్ ట్రిపుల్. సో సిఎస్సిలో వీఆర్ గివింగ్ ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ లాంటి కోర్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. దాంతోపాటుగా మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి బీటెక్ విత్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనే కోర్స్ కూడా మనం స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకున్నటువంటి టాప్ కొలాబరేషన్స్ లైక్ ఐబిఎం కానీ, ఎన్విడియా, రెడ్ హ్యాట్, ఏడబ్ల్యూఎస్ లాంటి చాలా కంపెనీస్తో మనం డైరెక్ట్గా టైఅప్ అయ్యింది. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నందుకు మీ దగ్గర కూడా ఫీజు ఎక్కువే అనుకోవచ్చా? సో మనకి 4 years బీటెక్ కోర్స్ విత్ ఫుడ్, అకామిడేషన్, ఎగ్జామ్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, సర్టిఫికేషన్ ఫీజ్ అన్నీ కలిపి మనం ఓన్లీ 10 lakhsకి మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అండ్ ప్లేస్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది? సో వీ హ్యావ్ 1,500+ కార్పొరేట్ కంపెనీ టైప్స్ అనమాట. సో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ డైరెక్ట్గా వస్తారు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ జాయిన్ అయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విత్ ప్లేస్మెంట్ మాత్రమే బయటకు వస్తారు. ఇక ఇప్పుడు బీటెక్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. మరి దీనిపై మాట్లాడడానికి సౌత్ జోన్ అడ్మిషన్స్ మేనేజర్ సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం, థ్యాంక్ యూ. సో బీటెక్లో ఏమేం కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు సాయి గారు? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో బీటెక్ చదవబోయే స్టూడెంట్స్ బేసిక్గా 100% డిగ్రీతో పాటుగా విత్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారనైతే నేను 100% చెప్పగలుగుతున్నాను. బికాస్ మనకున్నటువంటి కరిక్యులమ్స్ కానీ, మనకున్నటువంటి కొలాబరేషన్స్ కానీ అలాంటివి. సో ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో బీటెక్లో మొదటిగా మనము సిఎస్సి, దాంతోపాటుగా సివిల్, అదేవిధంగా మెకానికల్ అండ్ ట్రిపుల్. సిఎస్సిలో కూడా స్పెషలైజ్డ్ కోర్సెస్ అనేది మనం ఇప్పుడున్నటువంటి బూమింగ్ సెషన్లో ఇస్తున్నాం. సో సిఎస్సిలో వీఆర్ గివింగ్ ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ లాంటి కోర్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. దాంతోపాటుగా మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి బీటెక్ విత్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనే కోర్స్ కూడా మనం స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి అంటే ప్రజెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్, సో ఇప్పుడు ఏదైతే బూమింగ్ ఉందో సో అలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మాత్రమే వాళ్ళకి ఫ్యూచర్ కెరీర్ ఉంటుందన్నమాట. సో కంపేర్డ్ విత్ అదర్ యూనివర్సిటీస్ అని అడిగారు కదా. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదివితే బెస్ట్ బెనిఫిట్ ఏముంటుంది అంటే చదువుతో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో మన యూనివర్సిటీ క్యాంపస్లో మనకున్నటువంటి టాప్ కొలాబరేషన్స్ లైక్ ఐబిఎం కానీ, ఎన్విడియా, రెడ్ హ్యాట్, ఏడబ్ల్యూఎస్ లాంటి చాలా కంపెనీస్తో మనము డైరెక్ట్గా టైఅప్ అయి ఉన్నాం. సో వీటి ద్వారా ఏంటి అంటే స్టూడెంట్స్కి ఐబిఎం అనేవాళ్ళు డైరెక్ట్గా ఐసీఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళే ఇంటిగ్రేటెడ్ సిలబస్ని రెడీ చేస్తారు. సో సిఎస్సి ఓల్డ్ సిలబస్ నేర్చుకోకుండా ప్రజెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏముంటుంది సో ఆ కోర్సెస్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళే సిలబస్ డిజైన్ చేస్తారు. సో ఎన్విడియాస్ కంప్యూటర్ సిస్టమ్స్తో మనకి సపోర్టివ్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో సాయి గారు, మీరు కంపెనీస్తో టైఅప్ అయ్యారు అండ్ కొలాబరేషన్స్ అయ్యారు కదా. సో అవి స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి? అలాగే వాళ్ళకి ప్రాక్టికల్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఇన్ క్యాంపస్ అవుతాయా? ఎస్ మేడం, తప్పకుండా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకున్నటువంటి టాప్ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు ఇంటిగ్రేటెడ్ సిలబస్ నేర్చుకునే విధానంలో కానీ, వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా ఏ యూనివర్సిటీలో లేని విధంగా మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్టూడెంట్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు మేము ఇచ్చే బెనిఫిట్ మాత్రం అసలు ఏ యూనివర్సిటీ ఇవ్వదు. బికాస్ దే కెన్ ఎర్న్ వైల్ దే లెర్న్.
సో చదువుకుంటూ కూడా సంపాదించేటటువంటి కాన్సెప్ట్ ఏ యూనివర్సిటీలో కూడా మీరు చూసుండరు. సో మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో సో బీటెక్ చదువుకోవే విద్యార్థులు ఎవరైనా కానీ ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ నుంచే. ఎస్ మేడం. ఇప్పుడు అంటే చదువుతున్నప్పుడు చదువు మీదే పెట్టాలి అంటారు, సంపాదన మీద పెట్టొద్దు అంటారు. మీరెందుకు మరి ఈ కాన్సెప్ట్ వాళ్ళు చదువుకోబోయే థింగ్స్ లోనే వాళ్ళు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు బీటెక్ లో థియరీ క్లాసెస్ నార్మల్ గా ఒక 4 days థియరీ ఉండి ఒక 2 days ప్రాక్టికల్ సెషన్స్ మన దగ్గర ఉండవు. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో మార్నింగ్ థియరీ చదువుకుంటే ఈవినింగ్ ప్రాక్టికల్ సెషన్స్ చేయాల్సిందే. సో మనకున్న టాప్ కొలాబరేషన్ కంపెనీస్ వల్ల సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ మన స్టూడెంట్స్కి ఏంటి అంటే సో వాళ్ళ ప్రాక్టికల్ సెషన్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు నేర్చుకొని ఈ కంపెనీస్ యొక్క రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే వాళ్ళకి మినిమం 5,000 నుంచి 15,000 వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ లో శాలరీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, ఆల్టర్నేట్ మంత్ లో. ఎస్, అంటే ఒక 1 month వర్క్ చేస్తారు, సెకండ్ మంత్ వీళ్ళకి ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉందనుకోండి, సో ఫస్ట్ మంత్ అయిపోగానే సెకండ్ మంత్ వాళ్ళు 5,000 నుంచి 15,000 వరకు ఎర్న్ చేసుకునే పాసిబిలిటీ. సో థర్డ్ మంత్ వదిలేయండి అండ్ ఫోర్త్ మంత్. సో ఫోర్త్ మంత్ మళ్ళీ వాళ్ళు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ. ఇలా ఇయర్లీ 6 times వాళ్ళు శాలరీని రిసీవ్ చేసుకుంటారు. సో దాంతో పాటుగా 4 yearsకి క్యాల్కులేట్ చేసుకున్న రియల్లీ మీరు నమ్మరు మేడం, బీటెక్ వాళ్ళు 0 cost చేసినట్టే. బికాస్ వీఆర్ గివింగ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇన్ అవర్ క్యాంపస్. సో ఆ ఇంటర్న్షిప్ వల్ల దే కెన్ ఎర్న్ అప్ టు 1,50,000. సో వీళ్ళు ఇక్కడ 4 years ఎర్న్ చేసినటువంటి మనీ, దాంతో పాటుగా పెయిడ్ ఇంటర్న్షిప్స్లో వాళ్ళు ఎర్న్ చేసినటువంటి మనీ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే దే ఆర్ పేయింగ్ 0 ఫర్ దియర్ బీటెక్ స్టడీస్. సో ఇది ఏ యూనివర్సిటీ ఎగ్జాక్ట్లీ ఈ కాన్సెప్ట్ ఏ యూనివర్సిటీలో మీరు చూసుండరు, బట్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఈస్ గివింగ్ దిస్. సో స్టూడెంట్స్కి మనీయే కాదు, నార్మల్గా మనీతో పాటు వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ కాలేజ్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా సో రేపు పొద్దున వెళ్ళి అక్కడ జాబ్ చేసేటటువంటి వర్క్ అంతా కూడా వాళ్ళు ఇయర్ 1 నుంచే చేస్తున్నారు. నార్మల్గా ఇంటర్న్షిప్స్ కానివ్వండి, వీళ్ళ ఈ ఎర్నింగ్ కానీ ఇలాంటి స్టైఫండ్స్ ఇచ్చేటటువంటి ఇంటర్న్షిప్స్ కానివ్వండి, అవి ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అవుతాయి. బట్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ఎర్న్ చేసుకునే పాసిబిలిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనకున్న కొలాబరేషన్స్ వల్ల సో ఈ బెనిఫిట్ మన స్టూడెంట్స్కి 100% ఉంటుంది. సో వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళు ఇప్పటి నుంచే రేపు పొద్దున చేయబోయే జాబ్ గురించి ఆల్రెడీ ఇక్కడ నుంచే నేర్చుకొని వెళ్తున్నారు. సో వీఆర్ నాట్ ఓన్లీ గివింగ్ డిగ్రీ, వీఆర్ గివింగ్ డిగ్రీ విత్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తున్నారు. సో ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు కానీ రేపు పొద్దున వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సో ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో దట్ గివ్స్ అ వెరీ బిగ్ బెనిఫిట్ ఫర్ దేర్ రెజ్యూమే. ఓకే, మిడిల్ క్లాస్ పిల్లలకి కానీ లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి కానీ అసలు ఫీజు స్ట్రెస్సే ఉండదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, అదైతే ఓకే. కానీ వాళ్ళకి అంటే చదువుతో పాటు ఈ వర్క్ ప్రెషర్ అనేది ఉండదా వాళ్ళకి? లేదు మేడం, వర్క్ ప్రెషర్ మనం స్టార్టింగ్ అయ్యాం. సో మనకున్న కొలాబరేషన్స్ తోటి సో వాళ్ళు ఏంటి అంటే సో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళ వర్క్ బేస్ చేసుకొని మనం వీళ్ళకి వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. ఏదైతే మామూలుగా ప్రాక్టీస్ చేస్తారో, ప్రాక్టికల్స్ చేస్తారో అదేదో వాళ్ళు దే ఆర్ ఎర్న్ చేసుకుంటూ ప్రాక్టికల్ నేర్చుకుంటున్నారు. బికాస్ వీఆర్ గివింగ్ ఎవ్రీ డే. మర్చిపోరు కూడా వాళ్ళు. ఆఫ్ కోర్స్ మేడం, ఇప్పుడు ఒక మంత్ మనం గ్యాప్ ఇస్తున్నాం, ఒక మంత్ లో వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా కాన్సన్ట్రేట్ చేస్తారు, నెక్స్ట్ మంత్ వర్క్ చేస్తారు, దెన్ దే కెన్ ఎర్న్. ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నది మళ్ళీ రేపు వెళ్ళి ఎర్న్ చేసుకుంటున్నట్టు. సో 1 month దే ఆర్ ప్రాపర్లీ ప్రాక్టీసింగ్ అండ్ సెకండ్ మంత్ వాళ్ళు జాబ్ చేసి ఎర్న్ చేసుకుంటున్నారు. సో ఈ కాన్సెప్ట్ మీరు ఏ యూనివర్సిటీలో చూస్తున్నారు. సో నార్మల్గా అన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఇంటర్న్షిప్స్ అనేవి ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అవుతాయి. సో మీకు ముందు స్టార్టింగ్ అంతా కూడా జస్ట్ మనకి కాలేజ్ జరుగుతూ ఉంటుంది, థియరీ క్లాసెస్ నేర్చుకుంటారు, ప్రాక్టికల్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి, బట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉండదు. ఫైనల్ ఇయర్లో ఒక 6 months బయట ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దట్ మైట్ బి లైక్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో మనము పెయిడ్ ఇంటర్న్షిప్స్ బయట కూడా కాకుండా ఇన్ క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్టూడెంట్ కెన్ ఎర్న్ అప్ టు 1,50,000 ఆన్ పెయిడ్ ఇంటర్న్షిప్. సో దాంతో పాటుగా స్టూడెంట్ ఇప్పుడు ఎర్న్ చేసుకున్నటువంటి 4 yearsలో ఎర్న్ చేసేటటువంటి మనీ క్యాల్కులేట్ చేసిన ఇట్స్ ఆల్మోస్ట్ 3,60,000. సో ఈ 3,60,000 ప్లస్ 150 మీరు కలుపుకున్న డైరెక్ట్లీ 5 lakhs వాళ్ళ ఫీ వాళ్ళే పే చేసుకున్నట్టు. సో దే ఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ దేర్ హాస్టల్ ఫీ. సో బీటెక్ ని 0తో చదువుతున్నారు. సో
సో వాళ్ళు చక్కగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే బికాస్ వీఆర్ గివింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో 100% మినిమం 5,000 నుంచి మాక్సిమం 15,000 వరకు 100% ఇచ్చే బాధ్యత మాది. బికాస్ మనకు ఉన్నటువంటి కొలాబరేషన్స్తో మనం తీసుకున్నటువంటి ఎంఓయూ అది. సో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటూ వాళ్ళు ఇప్పుడే వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ, వాళ్ళ బీటెక్ని వాళ్ళే బీటెక్ అయిపోయే లోపు సంపాదించుకునేటటువంటి ఆపర్చునిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈ 4 ఇయర్స్ కోర్సు ఇప్పుడు 1 ఇయర్లో 6 మంత్స్ వర్క్ అంటున్నారు. అంటే ఈ 1 ఇయర్ కోర్సు 6 మంత్స్ అయిపోతుంది. Yeah. అంటే ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బ్ ఏం కాదా? సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మేడం. వాళ్ళకు ఉన్నటువంటి కరిక్యులంని మనం డిజైన్ చేసినటువంటి ప్రాసెస్ అలాంటిది. సో వాళ్ళకి ఈ ఎర్నింగ్ వర్క్ ఏదైతే ఉందో సో ఫుల్ టైమ్ లాగా వర్క్ చేయరు వాళ్ళు. సో దే విల్ బి వర్కింగ్ ఆన్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఒక 1 మంత్ వాళ్ళ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అంటే సో వాళ్ళ థియరీ క్లాసెస్ వాళ్ళకి అవుతూ ఉంటాయి. సో దేర్ ప్రాక్టికల్ సెషన్స్ మళ్ళీ మేము ఏం చేస్తామంటే వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ మీద చేపిస్తాం. సో వాళ్ళ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినందుకు కంపెనీ విల్ పే దెమ్. సో అలా ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ మీకు స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. బికాస్ ప్రాక్టికల్ సెషన్స్ ఏవైతే ఉంటాయో నేను చెప్పాను కదా ఎవ్రీడే ఉంటాయి. సో ఆ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ఉన్నటువంటి ప్రాక్టికల్ సెషన్స్లో వీళ్ళు 1 మంత్ మొత్తం అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మంత్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఎక్కడ కూడా సిలబస్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా కరిక్యులం డిస్టర్బ్ కాలేదు. సో మనము డిజైన్ చేసిన కరిక్యులం అలాంటిది. వాళ్ళకి స్టడీ కావాలి, థియరీ క్లాసెస్ రావాలి, ప్రాక్టికల్ సెషన్స్ అవ్వాలి, వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఇలా మనం టైం టేబుల్ని డిజైన్ చేసాం. సో వాళ్ళకి స్టడీస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కావు. ఇట్స్ నాట్ లైక్ 9 to 5 జాబ్. మీరు క్యాంపస్లో మీ ప్రాక్టికల్ సెషన్స్కి ఉన్నటువంటి అవర్స్ బికాస్ ఎవ్రీ డే ఆఫ్టర్ లంచ్ మీకు 4 o'clock వరకు ప్రాక్టికల్ సెషన్స్. సో దే విల్ వర్క్ దేర్. సో ఒక ప్రాజెక్ట్ మనం అసైన్ చేస్తాం. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే వాళ్ళ ప్రాక్టికల్ సెషన్స్ని ఎర్నింగ్ లాగా నేర్చుకోగలుగుతారు. సో అక్కడ నేర్చుకున్నవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్ 1 మంత్ అంతా నేర్చుకుంటారు, 1 మంత్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇంప్లిమెంట్ చేసినందుకు దే ఆర్ ఎర్నింగ్. సో అలా ఉంటుంది అనమాట. ఇది ఆపర్చునిటీ ఎవ్రీ స్టూడెంట్ కా లేకపోతే అందులో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి. సో మనకేంటంటే స్టార్టింగ్ నుంచే లైక్ ఫస్ట్ నుంచే స్టూడెంట్ షుడ్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీ స్కిల్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లీడర్షిప్ స్కిల్స్లో కానివ్వండి, టీమ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, సో వీటన్నిటిలో టాప్లో ఉండాలి. దాంతోపాటు పర్సనల్ స్కిల్ ఏదైతే వాళ్ళు ఏఐఎంఎల్ కానీ, ఏఐ డేటా సైన్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ, ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ, వీళ్ళందరికీ ఏంటి వాళ్ళ సబ్జెక్ట్ స్కిల్ నేర్పిస్తూ సో టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నిటి మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. సో ఇక్కడే వాళ్ళకి మొత్తం తెలిసిపోవాలి. రేపు పొద్దున ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు దే విల్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఒక టీమ్ మీటింగ్కి వాళ్ళు రెడీ అయిపోతారు, ఒక గ్రూప్ డిస్కషన్కి రెడీ అయిపోతారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకుంటున్నారు కాబట్టి. సో 4th ఇయర్లో వాళ్ళకి వెరీ ఈజీ అయిపోతుంది. 4th ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసి 4th ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ప్లేస్మెంట్స్ చేస్తామంటే పిల్లలు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలా కాకుండా మనం డిజైన్ చేసిన కరిక్యులం అంతా కూడా ఇయర్ 1 నుంచి డే 1 నుంచే స్టూడెంట్కి స్టార్ట్ అవుతుంది. సో 100% నేర్చుకోగలుగుతారు. బీటెక్ చేయాలన్న స్టూడెంట్స్కి మెయిన్గా ఉండాల్సింది ఏంటి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి బీటెక్లో జాయిన్ అవ్వాలి అని అంటే? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు బీటెక్ చదివే స్టూడెంట్స్కి సో వాళ్ళు కోర్స్ సెలెక్షన్ చేసుకున్నా లేదంటే వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా ఉండాలి మేడం. సో ఈ రోజు ఒకటి చదువుకొని రేపు మార్నింగ్ వెళ్ళి వేరే జాబులు చేసే చాలా స్టూడెంట్స్ మనం చూసాం. సో ప్రాపర్ గోల్ పెట్టుకొని సో మనం ఇస్తున్నటువంటి అన్ని ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళని గోల్ రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళంతటా వాళ్ళకి తెలియాలి లైక్ నేను ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వబోతున్నాను లేదంటే ఇంకేమన్నా ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ ఉందా, సో అది చూస్ చేసుకొని ఉండాలి. సో సెలెక్ట్ చేసుకునే కోర్స్ కూడా అలాంటిదే. సో కోర్ స్కిల్స్ ఉన్నటువంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలా, ఇప్పుడు ప్రజెంట్ బూమింగ్ ఉన్నటువంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలా. సిఎస్సి అంటే సిఎస్సి కాదు, సిఎస్సిలో వీ హ్యావ్ స్పెషలైజేషన్స్. సో నాకు మెషిన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, దాంతో డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, క్లౌడ్ అండ్ డెవాప్స్ మీద ఉందా, సో వీటిని సెలెక్ట్ చేసుకొని మొత్తం ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే పక్కా వాళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి 100% ఉంటుంది. వీటితో పాటు సో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. సో దాని ద్వారానే స్టూడెంట్ ఎక్సెల్ అయి బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అంటే ఇప్పుడు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇంతమంది బీటెక్ స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నారుగా, సక్సెస్ అయ్యే పీపుల్లో ఏం గమనించారు? స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎప్పుడూ సక్సెస్లోనే ఉంటారు. బికాస్ నాట్ ఓన్లీ ఇన్ వన్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో. ఎందుకు చెప్తున్నాను అంటే సో మనము బేసిక్గా వాళ్ళకి ప్రొవైడ్ చేసేటటువంటి ఫెసిలిటీస్లో యూటిలైజ్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ సక్సెస్లోనే ఉంటాడు. అండ్ వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ క్లాస్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేరు.
సో ఒకవేళ కొంతమంది బ్యాక్ బెంచెస్ ఉండొచ్చు, కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఏంటి అంటే మేము స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన సౌత్ నుంచి వెళ్ళిన పిల్లలకి కొంచెం లైక్ ఏమన్నా కొంచెం వెనకపడ్డారు అన్న విషయం ఉంటే వీఆర్ మేకింగ్ దెమ్ ఎ సెపరేట్ బ్యాచ్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఇట్. సో సెపరేట్ కేర్ తీసుకొని వాళ్ళకి వచ్చే విధంగా వాళ్ళకి ఇంకెలా నేర్పించవచ్చు అనే కాన్సెప్ట్ తోటి మనం నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్లీ థియరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా థియరీతో పాటు బ్యాలెన్స్డ్గా మనం ప్రాక్టికల్ సెషన్స్కి ఎక్కువ సమయం అనేది కేటాయించడం జరుగుతుంది. దానివల్ల సో ప్రాక్టికల్స్లో పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. థియరీ క్లాసెస్ దగ్గరకు వస్తే నార్మల్గా వింటారు వినరు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ కమింగ్ టు ప్రాక్టికల్ 100% ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ న్యూ. సో ఆ విధంగా ఏమవుతుంది అంటే వీళ్ళు ప్రాక్టికల్ సెషన్స్ ఎక్కువ టైం ఇవ్వడం వల్ల 100% అది కాస్త వాళ్ళకి స్కిల్గా డెవలప్ అయ్యి ఇప్పుడు ఎర్నింగ్గా కూడా ఇప్పుడు ఎర్న్ చేసుకుంటున్నారు అంటే కనుక డెఫినెట్లీ దే వర్క్ హార్డ్. సో దాని ద్వారా ఏమవుతుంది పిల్లలకి 100% సక్సెస్లోనే ఉంటారు. అండ్ దే విల్ గెట్ టు నో ద వాల్యూ ఆఫ్ మనీ టు. అఫ్ కోర్స్ మేడం. కదా, వాళ్ళు ఒక జీల్ ఫీల్ అవుతుంటారు, నా కాలేజ్ ఫీజు నేనే కట్టుకున్నాను కట్టుకున్నాను. Yeah, ఫ్యూచర్ లో yeah. చెప్పుకునే విధంగా Yeah. ఉంటుంది. సో దట్స్ ద కాజ్. ఓకే. ఒక స్టూడెంట్ అంటే చదువుతో పాటు జాబ్ కూడా చేస్తూ ఉన్నాడు. అక్కడ అంటే అది ఒక స్టూడెంట్ ఏజ్ అనేది ఎట్లా ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉంటుందో మీకు తెలుసు కదా. సో వాళ్ళకి వర్క్లో హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటారా? ఎస్ మేడం, 100%. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మన క్యాంపస్లో ఉంటారు. సో ఎవరితో అయితే మనం కొలాబరేట్ అయి ఉన్నామో సో వీళ్ళు వర్క్ చేస్తున్న సమయంలో సో దే విల్ హ్యావ్ ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ వాళ్ళతో ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయిస్తారు. సో అక్కడ టీమ్ లీడర్ ఉంటారు. సో దీని ద్వారా ఏంటి అంటే స్టూడెంట్ డైరెక్ట్గా మనకి ప్రాజెక్ట్ని ఏ కంపెనీ కూడా డైరెక్ట్ ప్రాజెక్ట్ని ఒక క్యాండిడేట్ని చూస్ చేయకుండా ఇవ్వదు. బట్ ఇచ్చే ముందు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతోటే ఉంటారు. సో వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకొని దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా జాబ్ చేస్తారో అన్న టెన్షన్ కూడా అవసరం లేకుండా వీ హ్యావ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ దట్. సో ఆ సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. దే విల్ డెఫినెట్లీ వర్క్. ఒక్కొక్క స్టూడెంట్ లెర్నింగ్ కెపాసిటీ ఒక్కోలా ఉంటుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ చేయడం అనేది, వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్. అండ్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్ పైన కేరింగ్ అనేది? పర్టికులర్గా పర్సనల్ కేర్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇదివరకు కూడా నేను ఒక మాట చెప్పాను. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎస్ మీరు అన్నట్టుగా ప్రతి స్టూడెంట్ సేమ్ నాలెడ్జ్తో ఉండడు అని చెప్పేసి మనం ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బికాస్ వాళ్ళని ఈరోజు వర్క్ చేయకపోతే జాబ్ తీసేస్తారు అనే సిచ్యువేషన్ లేదు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ కాలేజ్. సో వాళ్ళు చదువుతూ వర్క్ చేస్తున్నారు. సో నేర్చుకునే టైంలో ఈరోజు కాకపోతే ఇంకో రోజు మనం ఎక్స్ట్రా స్పెండ్ చేసి వాళ్ళకి టైం ఇచ్చి వీళ్ళు నేర్చుకునేంత వరకు నేర్చుకుంటూ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో పక్క మనం ఏంటంటే ఎర్నింగ్ పాసిబిలిటీ మాత్రం 100%. సో ఇదైతే గ్యారంటీ అనమాట. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో అకాడమిక్స్కితో పాటుగా మనము కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా 100% ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీ హ్యావ్ MS ధోని క్రికెట్ అకాడమీ టైప్. సో MS ధోని క్రికెట్ అకాడమీ కోచ్ వచ్చి మనకి ఇక్కడ క్రికెట్ నేర్పించడం జరుగుతుంది. వీ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ స్టేడియం ఇన్ అవర్ క్యాంపస్. దాంతోపాటుగా ఒలింపిక్ లెవెల్ స్విమ్మింగ్ పూల్ మన క్యాంపస్లో ఉంది. దాంతోపాటుగా ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి మన దాంట్లో. సో ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కాకుండా వీఆర్ గివింగ్ ప్రయారిటీ ఫర్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ యాజ్ వెల్. సో దే కెన్ పార్టిసిపేట్ అండ్ తప్పకుండా వాళ్ళు అండర్-19, అండర్-20 సెలక్షన్స్కి ఇక్కడ నుంచి గుజరాత్ మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే. సో ఎక్కువగా అమ్మాయిలు ఇక్కడ నుంచి సౌత్ నుంచి అమ్మాయిల పర్సెంటేజ్ ఎట్లా ఉంది అబ్బాయిలతో కంపేర్ చేస్తే? అబ్బాయిల కంటే లైక్ ఈక్వల్ అని చెప్పను, అమ్మాయిలే ఇంకా ఒక 10% ఎక్కువ ఉన్నారని చెప్పి. అవునా? బికాస్ సేఫ్టీ అలాంటిది. గుజరాత్ ఈస్ వెరీ సేఫెస్ట్ కంట్రీ మేడం. సో అక్కడ ఏంటి అంటే మనకున్న యూనివర్సిటీలో 100% మనకి డ్యూయల్ సెక్యూరిటీ ఉంటుంది. గేట్ బయట పీజీలో స్టే చేయడానికి మనం ఆప్షన్ ఇవ్వం. సో సౌత్ నుంచి వచ్చే స్టూడెంట్స్ తప్పకుండా ఇన్ క్యాంపస్ హాస్టల్లోనే స్పెండ్ చేయాలి. సో దాంతో పాటుగా అన్ని ఫెసిలిటీస్ మన క్యాంపస్లోనే ఉండడం ఉత్తమం. ఇంకోటి వచ్చి మనకి గుజరాత్లో ఏ యూనివర్సిటీలో లేని విధంగా సౌత్ స్టూడెంట్స్కి సౌత్ మెస్ మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాం. సౌత్ ఫుడ్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ కూడా మనం సౌతే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు కడుపు నిండా తినగలిగితేనే 100% పొద్దున్న లేచి చదువుకోగలుగుతారు. సో దాని ప్రకారంగా ఏంటంటే మనం సౌత్ మెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటి వల్ల స్టూడెంట్స్కి ఏంటి అంటే ఇంకా అమ్మాయిలైనా అంత దూరమైన ఏ బాధ లేకుండా, ఏ భయం లేకుండా సో మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూసుకుంటాం తప్ప ఏ రోజు స్టూడెంట్ లా చూసుకోం. అండ్ సౌత్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా ప్రత్యేకమైన కేర్ చూపిస్తారు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా. హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు
వీ హ్యావ్ 933 ప్లస్ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ క్యాంపస్. సో దీని ద్వారా ఏంటి అంటే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అన్నీ అందులో మన హాస్పిటల్లోనే జరుగుతుంటాయి. అండ్ ఇప్పుడు చదువుకునే మన సౌత్ స్టూడెంట్స్ అందరికి కూడా ఎటువంటి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఎక్కడికో బయటికి తీసుకెళ్లే విధంగా లేకుండా ఇన్ క్యాంపస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 933 ప్లస్ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడం, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ చిన్నవి వచ్చినా ఇమ్మీడియట్ మనం వెళ్ళి చేయించడం జరుగుతుంది. ఓకే. యూనివర్సిటీ వాతావరణం అంతా ఎలా ఉంటుందండి? ఇట్స్ గ్రీనరీ ఎన్విరాన్మెంట్ మేడం. వి గాట్ అ గ్రీనరీ అవార్డ్ ఇన్ గుజరాత్ యాజ్ వెల్. ఓకే. ఎక్కువగా పేరెంట్స్ అక్కడికి పంపించడానికి ఈ బీటెక్ చదివించాలనుకున్నా కానీ మెయిన్గా వాళ్ళకు ఉండే డౌట్స్ ఏంటి, ఏం అడుగుతూ ఉంటారు మిమ్మల్ని? సో నార్మల్గా మాకు ఇప్పటివరకు క్యాంపస్ విజిట్స్ ఆల్రెడీ 3 క్యాంపస్ విజిట్స్ అయ్యాయి ఈ ఇయర్లో. సో అక్కడికి వచ్చి ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం అడుగుతారంటే లైక్ దే ఆస్క్ అబౌట్ హాస్టల్స్. సో ఎలా ఉంటుంది సార్, నార్మల్గా ఒక 6-7 మెంబర్స్ని ఒకటే రూమ్లో వేస్తారా అట్లా? నో, వీఆర్ గివింగ్ ఓన్లీ 3 and 4 షేరింగ్. మంచి హాస్టల్స్, మన స్పేషియస్ హాస్టల్స్ ఉంటుంది, దాంతోపాటు విత్ అటాచ్డ్ వాష్రూమ్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత అనే కాన్సెప్ట్లో. అండ్ ఫుడ్ గురించి అడుగుతారు. సో అక్కడ కూడా డౌట్ లేదు, ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ సౌత్ ఫుడ్. విజిట్కి వచ్చిన పేరెంట్స్కి డైరెక్ట్గా మనం టేస్ట్ చేయిస్తాం వాట్ ఎవర్ ఫుడ్ వీఆర్ ప్రొవైడింగ్. సో దాని ద్వారా ఇంకోటి ప్లేస్మెంట్స్ గురించి అడుగుతారు. సో డైరెక్ట్గా మనం ఏ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నామో విజిట్కి వచ్చిన ప్రతి పేరెంట్కి వీఆర్ గివింగ్ ద లిస్ట్. సో మనము ఉన్న కార్పొరేట్ కంపెనీస్ యొక్క లిస్ట్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా మనం డైరెక్ట్ పేరెంట్కి ప్రొవైడ్ చేస్తాం. విత్ 100% ప్లేస్మెంట్ అనేది మనకు వస్తుంది అని చెప్పేసి. మరి ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో అన్ని కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా వెంటనే ఫీజు ఒక రేంజ్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నందుకు మీ దగ్గర కూడా ఫీజు ఎక్కువే అనుకోవచ్చా? లేదు మేడం, యాక్చువల్గా సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఒక చారిటబుల్ ట్రస్ట్ కిందగా నడుస్తుంది. సో ఇక్కడ పేమెంట్ చేసేటటువంటి ప్రతి రూపాయి కూడా తిరిగి స్టూడెంట్ డెవలప్మెంట్ మీద మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ కూడా ఎటువంటి బర్డెన్ లేకుండా ఒక పెద్ద యూనివర్సిటీలో చదివించాను అన్న కళ నెరవేర్చుకోవడానికి అయ్యే విధంగానే మన కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మేడం. సో మనకి 4 years బీటెక్ కోర్స్ విత్ ఫుడ్, అకామిడేషన్, ఎగ్జామ్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, సర్టిఫికేషన్ ఫీజ్, ఎవ్రీథింగ్ అన్నీ కలిపి మనం ఓన్లీ 10 lakhsకి మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో వెరీ రీజనబుల్ కాస్ట్ అండ్ సెమిస్టర్ వైజ్. దాని తర్వాత హాస్టల్ ఫీజ్ కూడా 3 months 6 monthsలో పే చేసుకునే ఫీజిబిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇన్ని ఫెసిలిటీస్ని కూడా మేము 10 lakhsలోనే ప్రొవైడ్ చేసినాం. అంతకు మించి ₹1 ఎక్స్ట్రా తీసుకున్నారనే ప్రూవ్ చేసినా మీకు డైరెక్ట్గా ఫుల్ కాలేజ్ రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎర్న్ వైల్ యూ లెర్న్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళు ఎర్న్ అంటే ఫస్ట్ మంత్లో చదువుతారు, సెకండ్ మంత్లో ఎర్న్ చేస్తారు. సో ఆ విధంగా 10 lakhs తీసుకున్నా కానీ 5 lakhs దే ఆర్ ఎర్నింగ్ అండ్ పేయింగ్ దెమ్ సెల్ఫ్ కదా? ఎగ్జాక్ట్లీ మేడం. సో వాళ్ళ కాలేజ్ ఫీజ్ అనేది 0 అవ్వడానికి కూడా, సో ఇప్పుడు వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నటువంటి ఎర్న్ వైల్ యూ లెర్న్ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ మనకి పెయిడ్ ఇంటర్న్షిప్స్ని కలుపుకుంటే వాళ్ళు ఎర్న్ చేసిన మనీ అంతా కూడా కాలేజ్ ఫీజు కన్వర్ట్ అయిపోతుంది. జస్ట్ డైరెక్ట్గా వాళ్ళ కాలేజ్ ఫీజు వాళ్ళు సంపాదించుకున్నట్టే అవుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే వాళ్ళు జస్ట్ హాస్టల్ ఫీజు కట్టి వాళ్ళు బీటెక్ని కంప్లీట్ చేసుకున్న విధంగా అవుతుంది అనమాట. అండ్ ప్లేస్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది? ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ లెర్నింగ్ ప్రకారంగా సో ఇక్కడే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, దాంతో మనకి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్స్ ఇన్ క్యాంపస్లోనే అయిపోతున్నాయి కాబట్టి సో వీ హ్యావ్ 1500+ కార్పొరేట్ కంపెనీ టైప్స్ అనమాట. సో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ డైరెక్ట్గా వస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు. దే ఆర్ ఇక్కడ మన క్యాంపస్ స్టూడెంట్స్ లేరు బికాస్ దే ఆల్రెడీ స్కిల్డ్. సో వీళ్ళని 100% ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మనకి ఎప్పుడైతే విజిట్కి వస్తారో సో వీఆర్ గివింగ్ అ లిస్ట్ ఆఫ్ 1500+ కంపెనీస్ విచ్ వీఆర్ టైఅప్. సో వాళ్ళ ఫోన్ నెంబర్, ఆ కంపెనీ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉన్నటువంటి లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాం. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విత్ ప్లేస్మెంట్ మాత్రమే బయటకు వస్తారు. ఓకే. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటి అని అంటే మాకు కంపెనీస్తో టైఅప్ అయ్యామని, కానీ అందులో చూస్తే చిన్న చిన్న కంపెనీసే ఉంటాయి అందులో. ఆ తర్వాత వాళ్ళకి ఏమంతా జస్ట్ మళ్ళీ స్టార్టింగ్లో వాళ్ళకి శాలరీ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది, ప్లేస్మెంట్ కల్పించామని అంటారు. అండ్ వాట్ అబౌట్ సంకల్చంద్? సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ చాలా టాప్ కంపెనీస్తో మనకి టైప్ అయి ఉన్నాం. సో మీకు డైరెక్ట్ లిస్ట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఆ లిస్ట్లో చూసుకోవచ్చు. వాట్ ఎవర్ కంపెనీస్ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా మనము లిస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో మేము ఏ కంపెనీస్తో టాప్ కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉన్నామో లేదు మీరు చూసుకోవచ్చు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీఆర్ గివింగ్ ఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ అలాంగ్ విత్ ద కంపెనీ నేమ్స్. సో అక్కడే మీకు అర్థమైపోతుంది. దాని ద్వారా మీరు 100% నమ్మొచ్చు వీఆర్ గివింగ్ 100% ప్లేస్మెంట్ అని.
సో ఇప్పుడు అడ్మిషన్ టైమే కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అడ్మిషన్ ఎలా తీసుకోవాలి ఈ ప్రొసీజర్ ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. సో ఎలా అండి? సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ 2026-2027 అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మేడం. సో అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకున్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా, మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కానీ మనకి రీజనల్ ఆఫీసెస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అండ్ కరీంనగర్లో అవైలబిలిటీ ఉంది. సో మీరు డైరెక్ట్గా అడ్మిషన్స్ తీసుకోవడానికి రావచ్చు. మేము ఇచ్చేటటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో 100% మీకు బాండ్ తీసుకొని వెళ్ళాలన్నా మీరు ఆఫీస్ జూబ్లీ హిల్స్లో ఉంది, ఆఫీస్కి రండి. వైజాగ్ వాళ్ళు వైజాగ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. తప్పకుండా వచ్చి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని, సో మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తాం, క్యాంపస్ వీడియోస్ చూడండి, క్యాంపస్ విజిట్ని బుక్ చేసుకోండి మన ఆఫీస్కి వచ్చి. సో 100% మీకు ఇచ్చేటటువంటి అన్నీ కూడా అగ్రిమెంట్ కావాలన్నా ఇచ్చే విధంగా ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.